అండ్ వెల్కమ్ టు సెలెక్ట్ ఈవీ తెలుగు. మన ఫస్ట్ న్యూస్ కు వచ్చేసరికి సింపుల్ 1 నుండి ఇండస్ట్రీలోని హైయెస్ట్ రేంజ్ తో మార్కెట్ లో ఆగస్టు 15, 2021లో లాంచ్ అయ్యి డెలివరీ డేట్స్ ని వాయిదా వేస్తూ వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ 1. ఇదే రోజు లాంచ్ అయిన ఓలా ఎలక్ట్రిక్ 10 మంత్స్ క్రితమే డెలివరీస్ ని స్టార్ట్ చేసి 1 lakh ప్రొడక్షన్ మార్క్ నైతే దాటేసింది. కానీ సింపుల్ నుండి ఒక్క స్కూటర్ కూడా డెలివరీ అయితే అవ్వలేదు. ఇంకా ఈ స్కూటర్ గురించి మాట్లాడుకుంటే సింపుల్ 1 4.8 kWh ల రిమూవబుల్ బ్యాటరీ, 8.5 kW పికప్ పవర్ గల MID డ్రైవ్ మోటార్, 236 కిలోమీటర్స్ ల IDC రేంజ్, 200 కిలోమీటర్స్ ల రియల్ రేంజ్ తో అయితే ఈ స్కూటర్ లాంచ్ అయింది. మరి ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ కి వచ్చేసరికి 1,10,000 పడుతుంది. 1,947 రూపాయలు పే చేసి ఈ స్కూటర్ ని సింపుల్ 1 అఫీషియల్ వెబ్సైట్ లో అయితే మనం బుక్ చేసుకోవచ్చు. అండ్ 2023 ఫస్ట్ క్వార్టర్ లో ఈ స్కూటర్ యొక్క డెలివరీస్ అయితే స్టార్ట్ కానున్నాయి. దగ్గరలో ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడున్నాయో తెలుసుకోవాలా? ఎలక్ట్రిక్ వెహికల్ డీలర్స్ ఇచ్చే డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఎలక్ట్రిక్ వెహికల్ యాక్సెసరీస్ గురించి వెతుకుతున్నారా? వెంటనే సెలెక్ట్ ఈవీ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక మనం నెక్స్ట్ న్యూస్ కి వెళ్ళిపోదాం. జియో బీపీ స్టాటిక్ ఇంకా చార్జ్ ప్లస్ జోన్ తో గొప్ప ఛార్జింగ్ స్టేషన్స్ కోసం చేతులు కలుపుకుంటున్నారు మహీంద్రా అండ్ మహీంద్రా. మహీంద్రా ఈవీ వాడే కస్టమర్స్ అందరూ ఒక అద్భుతమైన ఛార్జింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇంకా ఈ మొబిలిటీ సొల్యూషన్స్ ని చూడనున్నారు. 2022 ఎండింగ్ నాటికి మహీంద్రా వాళ్ళు ఈ SUV iN XUV 40 ని లాంచ్ చేయబోతున్నారు. ఇంకొన్ని లాంచెస్ కూడా చేయబోతున్నారు. వాటిని UK లో ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదల చేస్తారు. ఈ 3 కంపెనీస్ తో ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది అని మహీంద్రా ప్రెసిడెంట్ పేర్కొన్నారు. ఇండియా యొక్క నెట్ జీరో గోల్స్ ని సాధించడానికి ఇదొక గొప్ప అవకాశం అని కూడా తెలిపారు. నెక్స్ట్ న్యూస్ కు వచ్చేసరికి పియాజియో అన్వేల్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నమాట. ఇది ఒక ఇటాలియన్ బ్రాండ్. ఈ వెహికల్ ఇప్పుడు మన ఇండియాలోకి 2023 కంతా పియాజియో 1 అనే పేరుతో అయితే రాబోతుంది. పియాజియో ఈ బైక్ ని 3 వేరియంట్స్ లో అయితే తీసుకుని రాబోతోంది. అవి స్టాండర్డ్, 1+ మరియు 1 యాక్టివ్. ఈ 3 వేరియంట్స్ అయితే చూడడానికి ఒకేలాగా ఉండబోతున్నాయి. ఇక డిజైన్ పరంగా ఆప్రాన్ మౌంటెడ్ LED ఇల్యూమినేషన్, క్విక్ కి ఓవరాల్ డిజైన్ తో యూత్ఫుల్ స్టైలింగ్ తో అయితే రాబోతోంది. పియాజియోకి వచ్చేసరికి ఫస్ట్ వేరియంట్ అయిన స్టాండర్డ్ 2.3 కిలోవాల్ట్ తో, అలాగే 1+ మరియు 1 యాక్టివ్ కి వచ్చేసరికి 3 కిలోవాల్ట్ తో అయితే రాబోతోంది. అండ్ దీని టాప్ స్పీడ్ కి వచ్చేసరికి 45 km/h నుండి 60 km/h వరకు అయితే ఇస్తుంది. అండ్ వాటి రేంజ్ కి వచ్చేసరికి స్టాండర్డ్ 55 km, 1+ కి వచ్చేసరికి 100 km, అలాగే 1 యాక్టివ్ కి వచ్చేసరికి 85 km వస్తుంది. ఇక ఫ్యూచర్స్ విషయానికి వస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఫ్రంట్ సైడ్ LCD, కీలెస్, స్పీడ్ మీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ మరియు బ్యాటరీ లెవెల్ ఇంకా ఎన్నో ఆప్షన్స్ అయితే ఉన్నాయి. పియాజియో ప్రెసెంట్ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని సెలెక్ట్ చేసి ఇంటర్నేషనల్ మార్కెట్ లోకి అయితే రిలీజ్ చేసింది. అయితే మన ఇండియన్ రోడ్స్ మీద ఈ బైక్ ని చూడడానికైతే ఇంకా టైం పట్టేలాగానే ఉంది. ఇక మనం తర్వాత న్యూస్ కి వెళ్ళిపోదాం. ఫైనలీగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ స్పేస్ లోకి అడుగు పెట్టేలా చేసింది మన హోండా కంపెనీ. 2025 కల్లా వరల్డ్ వైడ్ గా 10 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని లాంచ్ చేయాలి అని ఎయిమ్ తో ఇటలీలో గెరిగ్గినా 2022 EICMA షోలో హోండా వాళ్ళ EM1 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేశారు. యూరోపియన్ మార్కెట్ లో లాంచ్ చేసిన ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇది. అఫీషియల్ గా బ్రాండ్ వాళ్ళు ఒక EM గురించి ఒక స్టేట్మెంట్ ని పాస్ చేశారు. అదేంటంటే EM అంటే ఎలక్ట్రిక్ మోపుడ్ అని. ఈ వెహికల్ అయితే కేవలం యూత్ కోసమే మెయిన్ గా టార్గెట్ చేశాము అని చెప్పారు. ఇంకా ఈ స్కూటర్ యొక్క డిజైన్ కి వస్తే యాంగులర్ లైన్స్ తో మోడర్న్ డేస్ కి రోబోటిక్ లుక్ తో అద్దరు కొట్టేస్తుంది. దీని ఫుట్ బోర్డ్ చాలా స్పేషియస్ గా ఖాళీగా ఉంది. EM1 ప్రొపెల్లింగ్ హోండా మొబైల్ పవర్ కి వస్తే ఒక్కసారి చార్జ్ చేస్తే 40 km రేంజ్ అయితే ఇది ఇస్తుంది. అండ్ అది కాకుండా బ్యాటరీని వాళ్ళ ఇంటికి దగ్గరే చార్జ్ చేసుకునే ఆప్షన్ ని కూడా తీసుకుని వచ్చింది. EM1 ఖచ్చితంగా ఇంటర్నేషనల్ మార్కెట్ కి డిఫరెంట్ గా అయితే ఉండబోతోంది. హోండా వాళ్ళు అలాంటి డౌట్లే లేకుండా ఇండియన్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని అయితే లాంచ్ చేసింది. అండ్ ఈ వెహికల్ మన ఇండియన్ మార్కెట్ కోసం స్పెషల్ గా స్టార్ట్ చేయబోతోంది. ఇక మనం తర్వాత న్యూస్ కి అయితే జంప్ అయిపోదాం. కేవలం 33,99,000 రూపాయలకే రానుంది BYD ఆటో 3 ఎలక్ట్రిక్ SUV. ఇది 521 కిలోమీటర్స్ వెళ్తుంది. అలాగే ఈ SUV జనవరి 2023
2023 నాటికంతా డెలివరీస్ కి రెడీగా ఉంది. దీని యొక్క స్పెసిఫికేషన్స్ లోకి వెళ్తే 3 మోడ్స్ లో అయితే ఉంది. అవి ఎకో, నార్మల్ అండ్ స్పోర్ట్. 200 HP మ్యాక్స్ పవర్, అలాగే 310 Nm హైయెస్ట్ టార్క్ అండ్ సూపర్ బ్యాటరీ. 0 to 100 km/h స్పీడ్ కేవలం మనకి 7.3 సెకండ్స్ లోనే వచ్చేస్తుంది. అలాగే 0 to 80% ఛార్జింగ్, అది కూడా జస్ట్ 50 మినిట్స్ లోనే అయిపోతుంది. ఈ ఈవీ 21 సిటీస్ లో తెరవబడే 24 షోరూమ్స్ లో అయితే అందుబాటులో ఉంది. 2023 నాటికి 3 షోరూమ్స్ లో ఉండబోతోంది. దీని మ్యానుఫ్యాక్చరింగ్ చెన్నైలో జరగబోతోంది. దీనికి కార్ పెయింట్ డ్యూయల్ షేడ్ అయితే ఉండబోతోంది. డ్యూయల్ టోన్ అలోస్ తో పాటు స్పోర్టీ లుక్ కూడా ఉండబోతోంది. ఏరోడైనమిక్ అగ్రెసివ్ లుక్ తో చాలా బాగుంటుంది. అంతేకాకుండా క్యాబిన్ స్పేస్ లో ఎన్నో టెక్నికల్ ఫీచర్స్ కూడా ఉండబోతున్నాయి. ఇప్పుడు మనం ఇంకో న్యూస్ లోకి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ మనం 2025 కంతా మహీంద్రా అండ్ మహీంద్రా 5 మోడల్స్ అయితే లాంచ్ చేయబోతుంది. XUV ఇంకా BE అనే పేర్లతో 2 మోడల్స్. అవేంటంటే ICE ఇంగ్లో ప్లాట్ఫామ్స్ మీద బిల్డ్ చేయబోతున్నారు. ఈ ఇంగ్లో ప్లాట్ఫామ్ మహీంద్రా వాళ్ళ స్కేట్ బోర్డ్ ఇంకా వోల్క్స్వాగన్ కాంపోనెంట్స్ ని కలిపి చేశారు. ఈ 2 కలిపిన ప్లాట్ఫామ్ చాలా ఎకనామికల్ గా ఉండబోతోంది. ఇంగ్లో ప్లాట్ఫామ్ మీద ఉండబోయే వెహికల్స్ లెంత్ రేంజ్ 4368 mm నుంచి 4735 mm వరకు ఉండనుంది. దీని వేల్ బేస్ వచ్చేసరికి 2762 నుంచి 2775 mm వరకు ఉంటుంది. ఇక బ్యాటరీ సేఫ్టీ కోసం ఈ EVS గ్రౌండ్ క్లియరెన్స్ 218 mm అయితే ఉండబోతోంది. అంతేకాకుండా LFP ని బ్యాటరీ టెక్నాలజీలో సేఫ్టీ ఇంకా హీట్ డిసిపేషన్ కోసం యూస్ చేస్తారు. ఇక బ్యాటరీ కెపాసిటీ అయితే 60 to 80 kWh ఉంటుంది. అది కూడా కేవలం హాఫ్ అన్ అవర్ లోనే 80% ఛార్జ్ అవుతుంది. WLTP సైకిల్ అనుసారం బ్యాటరీ 450 కిలోమీటర్స్ దూరం వరకు వెళ్ళగలదు. ఆసక్తి కలిగించే ఇంకొక విషయం ఏంటంటే ఈ కంపెనీ 3000 crore ఇన్వెస్ట్మెంట్ ఈవీ బిజినెస్ లో పెట్టనుంది. ఇక మనం లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ న్యూస్ కి వెళ్ళిపోతున్నాం. 2023లో రాబోయే 10 ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఈ న్యూస్ లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేము ఈ స్కూటర్స్ ని ర్యాంకింగ్ చేయడం ఎలా చేసామంటే ప్రైస్, రేంజ్, పర్ఫార్మెన్స్ కి తగ్గట్టుగా ర్యాంకింగ్ చేసాం. సో వాటి డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను, ఒకసారి చూడండి. సో టాప్ లో నెంబర్ 10 ప్లేస్ లో ఉంది రీవ్యాంప్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2022. రీవ్యాంప్ ఎలక్ట్రిక్ RM 2502. దీని ప్రైస్ కి వచ్చేసరికి 55,000 ఉంది. దీని రేంజ్ కి వచ్చేసరికి 70 km/h అండ్ చార్జ్ చేస్తే టాప్ స్పీడ్ ఇది 25 km/h అయితే వెళ్తుంది. ఇంకా నెంబర్ 9 ప్లేస్ కి వచ్చేసరికి హోండా PCS ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ కి వచ్చేసరికి 1,45,000 ఉంది. అలాగే దీని రేంజ్ వచ్చి 20 to 50 km/h. ఇక నెంబర్ 8 ప్లేస్ లో హీరో ఎలక్ట్రిక్ AE 29. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ కి వచ్చేసరికి 85,000 అండ్ రేంజ్ కి వస్తే 80 km అండ్ టాప్ స్పీడ్ కి వచ్చేసరికి 55 km/h. ఇంకా బ్యాటరీ టైం కి వచ్చేసరికి 4 hours పడుతుంది. ఇక నెంబర్ 7 ప్లేస్ లో TVS క్రియాన్. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ కి వచ్చేసరికి 1,20,000 అండ్ రేంజ్ వచ్చి 80 km, బ్యాటరీ కెపాసిటీ ఏమో 40 Ah. అండ్ నెంబర్ 6 ప్లేస్ లో ఒకినావా క్రూజర్. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ కి వచ్చేసరికి 90,000 నుండి 1 lakh వరకు ఉండొచ్చని అంచనా. ఇంకా రేంజ్ అయితే 120 km అండ్ టాప్ స్పీడ్ వచ్చి 100 km/h. ఇక నెంబర్ 5 ప్లేస్ లో వెస్పా ఎలక్ట్రికా. ఇది లాంచ్ డిసెంబర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా స్పీడ్ విషయానికి వస్తే 70 km/h, రేంజ్ వచ్చేసరికి 100 km, ఛార్జింగ్ అయితే ఇది 3.5 hours అయితే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. అండ్ దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ కి వచ్చేసరికి 90,000 పడుతుంది. ఇక నెంబర్ 4 ప్లేస్ లో హోండా యాక్టివా. ఇది సెప్టెంబర్ 2023 లాంచ్ అవుతుంది అని ఎక్స్పెక్టేషన్. అండ్ దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ కి వచ్చేసరికి 1,10,000 పడుతుంది. ఇక నెంబర్ 3 ప్లేస్ లో ఓలా S1 Air. ఈ బైక్ అయితే రిలీజ్ అయిపోయింది అండ్ టెస్ట్ రైడ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. దీని రేంజ్ కి వచ్చేసరికి 101 km అండ్ టాప్ స్పీడ్ కి వచ్చేసరికి 85 km. ఇంకా ఈ స్కూటర్ 0 నుంచి 40 km వరకు 4.3 km/h స్పీడ్ లో అయితే వెళ్ళొచ్చు. అండ్ దీని ప్రైస్ కి వచ్చేసరికి 84,999 రూపీస్ ఉంది. ఇక టాప్ నెంబర్ 2 ప్లేస్ లో మన సింపుల్ వన్ ఉంది. 8.5 kW పీక్ పవర్ గల MID డ్రైవ్ మోటార్, 236 km IDC రేంజ్, 200 km రియల్ రేంజ్ తో అయితే ఈ స్కూటర్ లాంచ్ అయింది. ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ కి వచ్చేసరికి 1,10,000 పడుతుంది. ఇక మన ఈ రోజుటి వీడియో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నది రివియాట్ NX 100.
దీని ప్రైస్ వచ్చేసరికి 1.12 lakh అండ్ దాని బ్యాటరీ రేంజ్ వచ్చేసరికి 180 కిలోమీటర్స్ నుంచి 250 కిలోమీటర్స్ వరకు వస్తుంది. అండ్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే 100 నుంచి 120 కిలోమీటర్స్ వస్తుంది. ఇక ఛార్జింగ్ టైం వచ్చి 4 నుంచి 6 అవర్స్ లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. మోటార్ పవర్ ఏమో 4 kW అండ్ 150 Nm టార్క్ ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. బట్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో కొన్ని అమేజింగ్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.